రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం చోలపల్లి గ్రామంలోని ఒక మొక్క చేను వద్ద ఉన్నాము. తాను ఎంచుకున్న విత్తనం, తాను చేసిన సాగు విధానం తన ద్వారా తెలుసుకుందాము. నమస్కారం అన్న. నమస్తే. నమస్తే అన్న, ఏంటి మరి మీ పేరేంటి? నా పేరు ఆవుల శ్రీను. మనది చోలపల్లి గ్రామం. చోలపల్లి గ్రామం ఎక్కడ? అది మండలం ఎక్కడన్నా? మండలం ఆత్మకూరు. ఆత్మకూరు మండలం. హన్మకొండ డిస్టిక్. ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తారన్న? మనం దాదాపు ఒక 23 సంవత్సరాల పైన పడి చేస్తాను వ్యవసాయం. 23 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను. వ్యవసాయంతో పాటు ఏమన్నా పాడి పశువులు ఏమైనా ఉన్నాయా అన్న? ఉన్నాయి. ఎడ్లు వ్యవసాయం అంతా ఉన్నది. ఓకే. వ్యవసాయం మీద పూర్తిగా మీకు అవగాహన ఉంది అన్న. సరే అన్న, ఏమేమి పంటలు వేస్తారన్న 23 ఏళ్ళ నుంచి? పసుపు ఎత్తాం, పుచ్చ, మొక్కజొన్న, క్యారెట్, కొత్తిమీర, ప్రతి ఒక్క ఐటెం అన్ని ప్రతిదీ పండిస్తాం. పంట లేదు మనకాడ. ఎక్కువగా ఈ మీరు వేసే ఈ రకరకాల పంటలు ఎక్కువ ఏ కంపెనీల మీద మీరు ఎక్కువ మొగ్గు చూపుతారన్న? ఏ కంపెనీల మీద మీకు అవగాహన ఉంది? సింజంటా, బిఎస్ఎఫ్ వాళ్ళవి, మళ్ళీ టాటా వాళ్ళవి, క్యాష్పియన్ ఇప్పుడు తీసుకున్నాం. ఓకే. అంటే ఇప్పుడు అంతర్జాతీయ కంపెనీలు అన్నిటి మీద మీకు అవగాహన ఉంది అంటారు. ఓకే అన్న. 23 సంవత్సరాల్లో అంటే మీరు అన్ని విధాలుగా అరితేరున్నారు. అవునవును. సరే అన్న, మరి ఈ రబీ సీజన్లో మీరు వేసిన మొక్కజొన్న వాటి గురించి మనం తెలుసుకుందాం అన్న. ఏంటన్నా మరి మీరు వేసిన విత్తనం ఏంటి? ఇది క్యాష్పియన్ వాళ్ళది. క్యాష్పియన్ వాళ్ళది 727. ఓకే. క్యాష్పియన్ వాళ్ళది 727. ఓకే అన్న. మరి ఎందుకన్నా ఈ విత్తనం ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఇంతకుముందు ఇంత దిగుబడి రాలే. నేను ఇప్పుడు 2 సంవత్సరాలు, పోయిన సంవత్సరం వేసిన, అవతల పోయిన సంవత్సరం వేసిన ఇదే తీసుకున్నా. ఇప్పుడు ఇది 40-41 వస్తుంది కింటను. 40 క్వింటన్లు వస్తాను. 41-42 దాకా వస్తుంది. ఎందుకన్నా ఈ 3 సంవత్సరాల నుంచి ఇదే రిజల్ట్ అవబడుతుందా మీకు? రిజల్ట్ కనబడుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం నేను 4 ఎకరాలు వేసిన. నేను 4 ఎకరాలు కాకుండా నా తోటి సోదరులకు, రైతులకు కూడా నేను చాలా మంది చెప్తే ఇది ఇంకా మన ఏరియాలో గోన్పల్లిలో కూడా చాలా పడ్డది. ఇప్పుడు 7-7 అనే సుమారు ఎన్ని ఎకరాలు పడచ్చు అన్న? దాదాపు మా పల్లె వరకే ఒక 50 ఎకరాల దాకా పడ్డది. ఇది 50 ఎకరాల దాకా పడ్డది. పక్కూరులో ఇంకా పైన 100 దాదాపు చుట్టూ ఏరియాలో మొత్తం కవర్ అయింది. ఇప్పుడు 7-7 అనే విత్తనం. సరే అన్న, మరి మార్కెట్లో కొన్ని విత్తనాలు బాగున్నాయని చెప్పేసి రైతులు సీజన్ ముందే కొనుగోలు చేయడం, అది షార్టేజ్ ఉందనడం, దానికోసం ఆసక్తి చూపుతారు కదా. మీకు తెలిసిన అంతర్జాతీయ కంపెనీలు గిన్నె ఉన్నాయి కదన్న, మరి ఎందుకు వాటిని కాదని చెప్పి ఇదే క్యాష్పియన్ వేయడానికి కారణం ఏంటి? అయితే ఏ సీడ్ అయినా కొన్ని సంవత్సరాల వరకే దిగుబడి వస్తుంది. కొన్ని సంవత్సరాలు వెనక మళ్ళీ అది తగ్గిపోతుంది. అది దాంట్లో మరి అది ఏం లోపమో తెలుస్తుంది. కాబట్టి ఏదైనా కొంచెం సీడ్ కొత్తది రాగానే అది కొంచెం ఒక 10 సంవత్సరాల దాకా మంచి దిగుబడి వస్తుంది. 10 సంవత్సరాలు అయిపోయిందంటే దాని పవర్ మరి అది కెమికల్ ఫాల్ట్ అది ఏందో కానీ అది మనకు దిగుబడి అనేది కొంచెం చూపించలేదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే సీడ్ కొత్తది వచ్చిందో దాన్ని ఎంచుకుంటే మన దిగుబడి అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు అట్లా ఇది బాగా నచ్చింది అంట? బాగా నచ్చింది. 7-7 మీరు మీ పల్లె రైతులందరూ దీని మీద ఎక్కువ అందుకోసమనే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవునవును. ఓకే అన్న. అయితే ఇది మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే వేసే అవకాశం ఉందన్న? నెక్స్ట్ ఇయర్ ఇదే వేస్తారు. క్యాష్పియన్ సీడ్ వల్ల 7-7 వేస్తారు. 90 ఏంటన్నా మరి దీని లక్షణాలు ఏమైనా చెప్పగలుగుతారా? లక్షణాలు అంటే కొత్తదాకా ఇట్లా గింజ అనేది కొత్తదాకా ఉంటది. బెండ్ ఒకటి సన్న ఉంటది, గింజ దొడ్డు ఉంటది. అట్లా మనకు వెయిట్ ఎక్కువ వస్తుంది గింజ కూడా. ఈ మరి మీ ఊర్లో ఇంతమంది రైతులు సాగు చేస్తారు కదా అన్న, ఎక్కడన్నా విల్ట్ లక్షణాలు ఏమైనా కనబడ్డాయి? ఇన్ని ఎకరాల్లో అనేది లేదు, అసలే లేదు. విల్ట్ అనేది మన పెరడంతా తిరిగినా కూడా విల్ట్ అనేది కనబడదు. మీరే కాకుండా వేరే రైతులకు కూడా విల్ట్ అనేది లేదు? పడుడు కూడా లేదు, పడే అవకాశాలు కూడా లేవు. ఓకేనా. ఇంకొక సీడ్లకి ఏంటంటే ఇట్లా పైన పెట్టినాయి. పైన పెట్టడం వల్ల కంకి వెయిట్ ఉండడం వల్ల వాటి ఇటు ఊగి వట్టినే పడిపోతాయి, ఇరిగిపోతాయి. కానీ ఇది మనకి ఏంటంటే అందుబాటులో చేయి ఇవ్వడానికి కూడా మనకు అవైలబుల్ ఉంటది, పడడానికి ఆస్కారం ఎక్కువ ఉంటది. అదే పైన పెడితే వెయిట్ కు కింద పడిపోతాయి. అది ఇది మన కింది వైపు ఉన్నది కాబట్టి పడే అవకాశం లేదు దీనికి. ఓకే అన్న. కాబట్టి ఇది మంచి ఇత్తనం. పురుగును తట్టుకుంటదా అన్న? ప్రతిదీ ఉన్నది. ఓకే అన్న. గింజ వెయిట్ వస్తుందా? మిగిలిన గింజ దొడ్డు ఉంటది, బెండు సన్న ఉంటది. అన్ని విధాలుగా రైతుకు మంచి సేఫ్ సైడ్ ఉంటది ఇది. అంటే మరి మీరు నెక్స్ట్ ఇయర్ ఏమైనా రైతులకు మీ ద్వారా ఏమైనా సజెస్ట్ చేస్తారా ఈ విత్తనాన్ని? ఈ సంవత్సరం చేసాం చాలా మందికి. నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా మందికి అది చేస్తాం. దాంట్లో తేడా ఏం లేదు. ఎందుకంటే మంచిని 10 మంది చెప్పడం అది గొప్పతనం. దాచుకుంటే మనకు వచ్చేది ఏం లేదు. అది ఎవరికైనా చెప్తాం అన్నట్టు ఆ విషయం. ఓకే అన్న. థ్యాంక్ యూ సో మచ్. రైట్ తమ్మి, థ్యాంక్ యూ.